నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. సో ఒకసారి మీరు indianpost.government.in లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మీద క్లిక్ టు నో మోర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ సేవింగ్స్ అకౌంట్ మీద మీరు ప్రతి ఇయర్ 4% ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేయొచ్చు. సో దీంట్లో మినిమం డిపాజిట్ వచ్చేసి 500 రూపీస్ ఫ్రెండ్స్. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. ఒకవేళ మీరు మైనర్ అయినా మీ గార్డియన్ సైన్ గాని ఉంటే సో మీరు ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ సేవింగ్స్ అకౌంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి సింగిల్ అకౌంట్ అని, రెండోది జాయింట్ అకౌంట్ అని. సింగిల్ అకౌంట్ అంటే ఒక ఇండివిజువల్గా మీరు ఓపెన్ చేసుకోవాల్సి అన్నమాట. జాయింట్ అకౌంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి జాయింట్ ఏ, ఒకటి వచ్చి జాయింట్ బి. సో జాయింట్ ఏలో మీరు 2 మెంబర్స్ కలిసి ఆర్ 3 మెంబర్స్ కలిసి ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఆ 2% సిగ్నేచర్ ఆ కన్సెంట్ లేకుండా మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేయలేరు అనమాట. అంటే మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేయాలంటే మీరు ఎంతమంది అయితే కలిసి ఓపెన్ చేస్తారు ఆర్ 2 ఆర్ 3, సో ఆ ముగ్గురు దగ్గర ఇద్దరి దగ్గర సిగ్నేచర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఒకవేళ జాయింట్ బి కానీ మీరు ఓపెన్ చేస్తున్నారంటే దీంట్లో ఎవరైనా ఒక పర్సన్ సిగ్నేచర్తో మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ జాయింట్ ఏ జాయింట్ బికి డిఫరెన్స్. సో దీంట్లో మనం ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు, ఎంతవరకు విత్డ్రా చేయొచ్చు. సో మినిమం డిపాజిట్ అనేది 500 రూపీస్ నుంచి మ్యాక్సిమం నో లిమిట్ ఫ్రెండ్స్. మీరు 1 crore 2 crore ఎంతైనా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే మీరు మినిమం బ్యాలెన్స్ అనేది 500 రూపీస్ అనేది అయితే దీంట్లో మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ మీరు డెత్ అయిన తర్వాత ఈ అమౌంట్ అనేది ఎవరికి వెళ్ళాలి, సో ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలి, సో మీరు మీ నామినీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే. సో దీని మీద ఇంట్రెస్ట్ అనేది సో ప్రతి మంత్లో 10th నుండి మంత్ ఎండ్ లోపల మీ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లో ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తే సో ఒకవేళ మీ యొక్క అకౌంట్లో 500 రూపీస్ కంటే తక్కువ ఉంటే సో ఇంట్రెస్ట్ అయితే దాని మీద ఏం జనరేట్ అవ్వదు. సపోజ్ మీ అకౌంట్లో 450 రూపీస్ ఉన్నా, 300 రూపీస్ ఉన్నా, లేకపోతే 490 రూపీస్ మీద ఆ అమౌంట్ మీద అయితే మీకు ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవ్వదు ఫ్రెండ్స్. సో దీంట్లో సైలెంట్ అకౌంట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సపోజ్ మీరు ఈ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి సో 3 years వరకు మీరు ఏ యొక్క ట్రాన్సాక్షన్స్, ఏ యొక్క విత్డ్రావల్ కానీ డిపాజిట్స్ కానీ సో చేయలేదు. సో అలాంటప్పుడు మీ సైలెంట్ అకౌంట్ అని ట్రీట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. సో తర్వాత మీరు కేవైసీ డాక్యుమెంట్స్ అవి పాస్బుక్స్ అవన్నీ ఇండియన్ పోస్ట్లోకి వెళ్ళి చూపిస్తే వాళ్ళు మళ్ళీ మీ అకౌంట్ని యాక్టివేట్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో ఈ సేవింగ్స్ అకౌంట్స్లో అడిషనల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటంటే సపోజ్ మీరు ఏదైనా స్కీమ్కి అప్లై చేయబోతున్నారు, సపోజ్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానీ, తర్వాత సుకన్య సమృద్ధి యోజన కానీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, తర్వాత కిసాన్ వికాస్ ప్రతాప్, సో అలాగా లాట్ ఆఫ్ స్కీమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ స్కీమ్స్ని మీరు ఈ అకౌంట్తో లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ స్కీమ్స్ మీరు ఆఫ్ చేసుకున్నారంటే దాంట్లో జనరేట్ అయ్యే ఇన్కమ్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కానీ సో ఈ సేవింగ్స్ అకౌంట్కి అయితే డిపాజిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్ ఏముందంటే ఇక్కడ మీరు చూస్తే అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. సో ఇవేంటంటే ఫ్రెండ్స్ సో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అంటే సపోజ్ మీరు దీంట్లో పర్ యానమ్కి 20 రూపీస్ కట్టి సో మీకు కానీ ఏమైనా అయినా సో మీకు ఒకవేళ డెత్ అయినా లేకపోతే డిజేబిలిటీ వచ్చిన, యాక్సిడెంటల్ డిజేబిలిటీ కానీ వచ్చినా సో మీకు 2 lakhs అనేది కంపన్సేషన్గా ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. ఈ స్కీమ్స్ కానీ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్స్లో. అండ్ ఒకవేళ మీరు ఈ స్కీమ్స్ కాకుండా సపోజ్ మీరు అదర్ స్కీమ్స్ కూడా అప్లై చేయాలనుకుంటున్నారు, సో అప్పుడు మీ దగ్గర ఈ సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఉంటే సో మీరు ఇండియన్ పోస్ట్కి కానీ వెళ్ళి నేను ఈ స్కీమ్ అప్లై చేయాలనుకుంటున్నాను, ఇది నా సేవింగ్స్ అకౌంట్ కానీ మీరు చూపిస్తే సో వాళ్ళు దీనికి లింక్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ స్కీమ్ దీనికి. సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలంటే మీ దగ్గర ఆధార్, పాన్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 అండ్ 500 రూపీస్ మినిమం అమౌంట్ తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఇండియన్ పోస్ట్లో కానీ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు సేవింగ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి పాస్బుక్ అయితే మీకు ఇస్తారు ఫ్రెండ్స్. వన్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత సో దీన్ని మీరు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్కి లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనమాట. సో మీరు ఫోన్పేస్కి వాటికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.